నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. మన భారతదేశంలో ముఖ్యమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఈ భగవద్గీతకి సంబంధించి చాలామంది అన్యమతస్థులు రకరకాలుగా భగవద్గీత ఎప్పుడు పుట్టింది, భగవద్గీతకి అంత శాంటిటీ ఏంటి అన్నట్టుగా రకరకాలుగా ఏదైతే ఈ క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం దాదాపుగా అంటే 80% మంది హిందువులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో భగవద్గీత యొక్క ప్రాచుర్యాన్ని కానీ, భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను కానీ తెలుసుకునేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు భగవద్గీత అంటే ఏంటి, గీత అంటే ఏంటి, శ్రీకృష్ణుడు మనకు చూపించినటువంటి మంచి మార్గం, ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తూ నిజంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలని మనం జీవితంలో అవి నేర్చుకుంటే మన జీవితం చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు గమనిస్తేనే మన హిందూయిజానికి ఒక రకమైనటువంటి ఒక మంచి నైపుణ్యం ఉంటుంది. సో అదే భగవద్గీతకి సంబంధించి ఈరోజు చాలా రకాలైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దాని మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈస్థెటిక్ ఫిజిషియన్ అండ్ కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేజర్ స్పెషలిస్ట్ కూడా. సో నిజంగా అంటే భగవద్గీతకి సంబంధించి ఆయన ఏం చెప్తారు, నిజంగా ఈ మధ్య భగవద్గీతని రకరకాలుగా అంటే నాకు తెలిసి ఈ మధ్య నేను చాలాసార్లు చూశాను, మరణాలకి బాగా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మరి దేవుడు గీతలో ఏం చెప్పాడనేది నేర్చుకోకుండా వాటిని దుష్ప్రచారాల కోసము రకరకాలుగా యూజ్ చేయడం వల్ల దానికి ఉన్నటువంటి పవర్ తగ్గుతుంది, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతుంది అనేది రకరకాల చాలామంది జ్యోతిష్యులు కూడా చెప్తా ఉన్నారు. సో మరి తరుణ్ గారు ఏం చెప్తారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరుణ్ గారు నమస్కారం. నమస్తే అండి. తరుణ్ గారు, భగవద్గీత, గీతలో కృష్ణుడు మనకు బోధించినటువంటి మంచి పదాలు, అర్జునుడికి చెప్పినటువంటి యుద్ధ నీతి ఏ విధంగా ఉండాలి, మనం ఎలా జీవించాలి, గీతలోని సారాంశాన్ని అందరూ కూడా మనం పాటిస్తే మన జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగిపోతున్నట్టు కూడా చాలామంది మీలాంటి ప్రముఖులు చెప్తూ ఉంటారు. కానీ ఆ గీతను ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఆ గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ గీతని ఏదైతే తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళందరికీ ఎటువంటి సమాధానం చెప్తారు, మీ మాటలు ఏంటి? మన హిందూ సాంప్రదాయంలో మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి, అనేక ధర్మ గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో మనము ప్రాముఖ్యత ఇచ్చి బాగా ఫేమస్ చేస్తుంది భగవద్గీతను మాత్రమే. అది కాకుండా మనకు అనేక పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉంటాయి. వ్యాస మహర్షి మన యొక్క వేదాన్ని విభజించి ఋగ్యజు సామ ధర్వణ వేదాల్లాగా విభజించి మళ్ళీ మహాభారతాన్ని రచించి 18 పురాణాలని 18 ఉపపురాణాలని రచించి ఎంతో గొప్ప మనకు వైజ్ఞానిక సంపదను అందించినారు. దాంట్లో భగవద్గీత అనేది చిన్న పార్ట్, కానీ మన ఈ తరం వాళ్ళు ఆ భగవద్గీత అన్నది ఒక పెద్ద విషయము అన్నట్టుగా, అంటే అదే పెద్ద ఇది అంటే డెఫినెట్గా భగవద్గీత అనేది బ్రహ్మ విద్య కాదనేది కాదు, కానీ భగవద్గీత ఇంకా హిందూయిజం అంటే ఇంకా భగవద్గీత అన్న రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మరి నాలెడ్జ్ అంత సంకుచితం అయిపోయింది. అంటే భగవద్గీత స్వామి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మనకు అందరికీ బోధించినటువంటి గొప్ప సారాంశం, బాగా సారాత్మకమైనటువంటి విషయం. దాంట్లో మనకు చూస్తే కనుక 18 అధ్యాయాలు ఉండడము. అయితే మెయిన్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నది మనం నేర్చుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే ఇవాళ రేపు ఎంత అసలు హిందువులాగా మనం పుట్టి అందరికి భగవద్గీత శ్లోకాలు రావాలి, ఎవరైనా ఎటువంటి కుల భేదాలు లేకుండా హిందువులు అంటే కంపల్సరీ భగవద్గీత కొన్నో గొప్ప శ్లోకాలు వచ్చి ఉండాలి. అలాంటిది ఇవాళ రేపు ఎవరైనా భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు, భగవద్గీత గురించి చెప్తున్నారంటే అదేదో పెద్ద గొప్ప విషయం, అరే అమ్మా వీళ్ళకి భగవద్గీత వచ్చా అన్నట్టు చూస్తున్నారు. అంటే దట్ ఈస్ నాట్ అన్ అచీవ్మెంట్, దట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. అంటే బీయింగ్ అ హిందూ మనం సిగ్గుపడాలి మనం నేర్చుకోకపోవడానికి. అరే అతనికి తెలుసు, అతని హిందువే, నేనే హిందువేనే. అంటే దీంట్లో ఏంటంటే ఇంటర్నల్ గా చాలా డైవర్సిటీస్ క్రియేట్ చేస్తున్నారు. మనకు వైషమ్యాలను క్రియేట్ చేయడానికి కొంతమంది ఉంటారు, కొన్ని రాడికల్ గ్రూప్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. సో వాళ్ళు ఏంటంటే ఒక వర్గం వాళ్ళే ఇది చదువుకోవాలి, ఇంకొక వర్గం వాళ్ళు ఇది చదువుకోవద్దని క్వశ్చన్స్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ వేదం ఉంటే వేదం వీళ్ళే ఎందుకు చదవాలి, వీళ్ళు ఎందుకు చదవద్దు అంటే వేదానికి మంత్రానికి మనము అనుష్ఠానం చేయడానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఎవరైతే నియమాలు పాటించగలుగుతారో వాళ్ళు ఎవరైనా సరే, ఒక బ్రాహ్మణ్స్ అనే కాదు ఏ వర్ణం వాళ్ళైనా కూడా వేదం చదువుకోవడానికి, మంత్రజపం చేయడానికి మనం కావాల్సినటువంటి విధి విధానాలు, నియమాలు పాటించగలిగితే శూద్రులు కూడా వేద పఠనం చేయొచ్చు. అది ఆ మెయిన్ ఆ బేసిక్ ప్రిన్సిపల్ అన్నది మర్చిపోయి ఈ కులాల వాళ్ళే చదువుకోవచ్చు, ఈ కులాల వాళ్ళు చదువుకోవద్దు అని చెప్పి ఆ టాపిక్ ని డైవర్సిఫై చేస్తున్నారు. అంతే పవర్ ఉండి అంతే శక్తివంతమైనవి కూడా భగవద్గీత శ్లోకాలు.
దాని మన పేరులోనే భగవత్ గీత. గీత అంటే మాట, భగవత్ అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి కృష్ణుడు చెప్పినటువంటి మాటలని. ఇంకా దానికి ప్రమాణం ఇంకేం లేదు, స్వామి వాక్యే. ఆయన సాక్షాత్తు సత్యస్వరూపుడు కాబట్టి ఎవ్రీ వర్డ్ ఆఫ్ హిజ్ ఇస్ వెరీ ట్రూ. కాబట్టి ఆయన మనకిచ్చింది భగవద్గీత. అయితే మనం వేదాలలో ఎంత శక్తి నిక్షిప్తమై ఉన్నదో భగవద్గీత శ్లోకాలలో కూడా అంతే శక్తి ఉంది. మనం సాధన చేయాలి అనుకుంటే భగవద్గీత శ్లోకాలతోటి మనం వీ కెన్ స్టార్ట్ అవర్ స్పిరిచువల్ జర్నీ. అదేదో ఇవన్నీ వదిలిపెట్టేసి మేము మంత్రాలు చదవద్దా, మేము వేదాలు చదవద్దా అని చెప్పి టాపికే డైవర్ట్ చేసుకుంటూ మనలో డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకోవడం, దిస్ ఇస్ ఆల్ సంథింగ్ వెరీ ఎట్లా అంటే పెయిన్ఫుల్. అంటే మనలో మనకు డిఫరెన్సెస్ ఉండకుండా, అంటే ఎవ్రీబడి యాజ్ అ హిందూ వాళ్ళ ఆధ్యాత్మిక సాధన అనేది దే కెన్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్ బై లెర్నింగ్ భగవద్గీత. సో నా మోటివ్ అదే మెయిన్ గా. మనం అందరం కూడా ఎవ్రీబడి షుడ్ నో ది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత అంటే మనకి ఏం తెలుసు, కృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తాడు అన్నది ఒకటే తెలుసు. అంటే మనం దానిలోని తత్వం మనం అర్థం చేసుకుంటే కనుక మన యొక్క శరీరమే రథం. మనకు వేదమే చెప్తుంది మన యొక్క శరీరమే రథం. మన శరీరంలో మనకు తెలుసు జీవాత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. సో ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ అయితే, జీవాత్మ మనం. అంటే జీవాత్మ అయినటువంటి మనం అర్జునుడు, పరమాత్మ అయినటువంటి కృష్ణుడు కృష్ణ పరమాత్మ. ఎట్లయితే అర్జునుడుకి కృష్ణుడు బోధించాడో మనలో ఉండేటువంటి అర్జునుడు, అంటే ఫస్ట్ అధ్యాయం ఏంటి, అర్జున విషాద యోగం స్టార్ట్ అవ్వడమే అర్జున విషాద యోగం. అంటే యుద్ధం కోసం అని చెప్పి అర్జునుడు వెళ్ళి వాళ్ళందరినీ చూసి, వాళ్ళ యొక్క బంధువులని వాళ్ళ గురువులని చూసి వాళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను అని చెప్పి భయపడతాడు. దాన్ని మన యొక్క నిత్య జీవితంలో, మన యొక్క డైలీ లైఫ్ లో మనం ఎట్లా అన్వయం చేసుకోవాలి అంటే, వీఆర్ ఆల్, మీరు ఒక అర్జునుడు, నేను ఒక అర్జునుడు, వింటున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ అర్జునాస్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఈ డిఫరెంట్ హర్డిల్స్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఆ హర్డిల్ మనం ఎప్పుడైతే మనం ఫేస్ చేయలేకపోతున్నామో, దేర్ ఇస్ వేర్ అర్జునుడు విషాదం చెందుతున్నాడు. ఆ అర్జునుడు విషాదం చెందినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం బోధించిండు అన్నది అర్జునుడు విషాద యోగంలో మనం నేర్చుకోవాల్సింది. అంటే కృష్ణుడు మన ఇంటర్నల్ గా ఉండి మన యొక్క బుద్ధిని శాసిస్తా ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. వాళ్ళు రథంలో కూర్చొని అర్జునుడు కృష్ణుడు అంటే మనకు యూజువల్ గా 7 చక్రాస్ ఉంటాయి అంటారు. సహస్రార చక్రం 7th చక్రాలు కృష్ణ పరమాత్మ ఉండి, మిగతా అన్ని అంటే ఈ కింద నుంచి ఉండేటువంటి 5 చక్రాలు మన 5 సెన్స్ ఆర్గన్స్ తోటి పోలుస్తాను. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. సో మనం వాట్ వి సీ, వాట్ వి స్మెల్, వాట్ వి టేస్ట్, వాట్ వి లిజన్ అండ్ వాట్ వి టచ్ is what is the 5 basic చక్రాస్. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి. ఇవన్నిటిని కంట్రోల్ చేసేటువంటి మనస్సు ఆజ్ఞా చక్రం. ఈ 6టిని కంట్రోల్ చేసేది సహస్రారం. సో ఆ సహస్రారంలో ఇన్నింటిని కంట్రోల్ చేసేటువంటి కృష్ణుడు కూర్చొని మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని, మన యొక్క ఇంద్రియాలన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. భగవద్గీత శ్లోకాలు మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, కృష్ణ విల్ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. స్వామి చెప్పాడు కదా, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు స్వామి. అంటే అనన్యమైనటువంటి చింతనతోటి స్వామే సర్వస్వం అని భావించి ఆయన్నే సర్వస్వ శరణాగతి ఎవరైతే అవుతారో అటువంటి వాళ్ళ యొక్క యోగము క్షేమం నేనే చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు స్వామి. సో మనం మనుషుల్లాగా ఇచ్చిన మాట తప్పేటువంటి వాడు కాదు కృష్ణుడు. సో కంపల్సరీ ఆ యోగము క్షేమము ఈ 2 కూడా స్వామి చేతిలో ఉంటే మన లైఫ్ లో ఇంకా కావాల్సింది ఏం లేదు. సో అట్లాంటి లైఫ్స్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్డ్ లైఫ్స్ ఉంటాయి. అంటే దేనికి కూడా లోటుపాట్లు లేని. ఇప్పుడు గట్టిగా బాగున్నారా అంటే బాగున్నాము అంటాం, గట్టిగా కూర్చొని నిజంగా బాగున్నారా అంటే అప్పుడు నిజంగా కష్టాలు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. సో అట్లా భగవద్గీత ఎప్పుడైతే మనకు ఆ తత్వం ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, డెఫినెట్లీ అవర్ లైఫ్ బికమ్స్ బ్లిస్ఫుల్. అసలు ఎలా మనం బ్రతకాలి, ఎలా మన యొక్క చుట్టూతో ఆ యుద్ధంలో ఉండే చుట్టూతో ఉన్న వాళ్ళే మన యొక్క చుట్టూతో ఉండేటువంటి మనుషులు. సో ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ భగవద్గీత రిసెంబల్స్ ద క్యారెక్టర్స్ ఇన్ అవర్ లైఫ్. మనం చుట్టూతో ఉన్న వాళ్ళు కొంతమంది మనతో మంచిగా ఉంటారు, కొంతమంది చెడగా ఉంటారు. సో వాళ్ళతో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాం. వాళ్ళతో అయ్యే ఘర్షణనే కృష్ణుడు కురుక్షేత్రంలో, మన అర్జునుడు కురుక్షేత్రంలో చేసేటువంటి యుద్ధం. ప్రపంచమే ఒక కురుక్షేత్రం. అర్జునుడు మనము, మనల్ని శాసించేది కృష్ణ పరమాత్మ. సో భగవద్గీత ఇస్ కంప్లీట్లీ అవర్ లైఫ్. ఓకే. సో భగవద్గీత కంప్లీట్లీ అవర్ లైఫ్ అన్నారు కదా, ఎంతమంది లైఫ్ లో ఉంది భగవద్గీత? అందరి లైఫ్ లో ఉంది. రియలైజేషన్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. అందరి లైఫ్ లో భగవద్గీత ఉంది. స్వామి ఎవరి లైఫ్ లో లేరండి? మనం హిందూలాగా పుట్టినప్పుడు వి ఆల్ విల్ వెరీ ఫాండ్లీ బిలీవ్ దట్ కంపల్సరీ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ అన్నది మనల్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్పి ఒక బిలీఫ్ అయితే అందరికీ ఉంటుంది. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనేది ఏథీస్ట్ వాళ్ళు, అంటే ఎవరైతే భగవంతుడు నమ్మరో అది వాళ్ళకి పక్కకు పెట్టేస్తే జనరల్ గా పూజలు అవి చేసే వాళ్ళు ఏ నమ్మకంతో చేస్తారు? దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. సో ఉన్నాడు అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్
డే టు డే లైఫ్. సో అది మనం అర్థం చేసుకుంటే కనుక అది ఎంత ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడానికి, దానివల్ల ఆ ఎసెన్స్ మనం తెలుసుకోవడం వల్ల ఎంత స్ట్రాంగ్ హ్యూమన్ లాగా మనం ఉండగలుగుతాము అన్నది డెఫినెట్ గా ఇట్ ఈస్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవాళ రేపు అందరికి కూడా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోర్ దాన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ పెయిన్ఫుల్. ఇవేంటంటే దెబ్బ బయటికి కనబడుతుంది, ఆ వాటిలో దెబ్బ బయటికి కనబడదు. సో మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేదో కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళడము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి కౌన్సిలింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ కాదు. ఫస్ట్ బేసిక్ సాధన యు షుడ్ స్టార్ట్. అంటే ఆ సాధన నువ్వు లర్న్, టేక్ ది హెల్ప్ ఆఫ్ కృష్ణ పరమాత్మ. ఆయనే చెప్పాడు కదా హీల్ హెల్ప్ అస్ అని. సో అంటే హాస్పిటల్ చుట్టూ తిరిగేదానికంటే శుభ్రంగా ఈ భగవద్గీత చదువుకుంటే సరిపోతుంది అంటారు. అట్లా అంటే మళ్ళీ మీరు ఏంటంటే మన భగవద్గీతలో అంత పవర్ ఉన్నప్పుడు Yeah, definitely. మన దేవుడే మాటగా మనకు చెప్పుకున్నప్పుడు ఆ పవర్ అన్నది మన లైఫ్ ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతుంది. తెలుసో తెలియకనో ఇప్పుడు మనకు ఇలా మాట్లాడుకుంటూ కూడా ఇక్కడ పక్కన క్యాండిల్ ఉండి ఇట్లా ముట్టుకుంటే ఎట్లయితే కాల్చి సడన్ గా తీసేస్తాం. సో మనం తెలిసి తెలియకుండా అగ్నిని ముట్టుకుంటే అది ఎట్లయితే కాలుతుందో, తెలిసి తెలియకుండా కృష్ణతత్వాన్ని మనం రోజు అనుకుంటూ 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 ఉంటే వన్ డే యు విల్ బికమ్ కృష్ణ పరమాత్మ హిమ్సెల్ఫ్. సో మరి ఇప్పుడు అటువంటి భగవద్గీత, అంత పవిత్రత ఉన్నటువంటి భగవద్గీతని నానా రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత చిన్న వయసులో భగవద్గీతని అంత అవపోషణ పెట్టారు. నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్లనే ఇంకా భగవద్గీత ఇంత ప్రాచుర్యంలో ఉండడం ఉంది అంటే అది డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు. కానీ మన 80% ఉన్న మన హిందువులు ఇప్పటికీ చాలామంది నేను చూస్తున్నాను చౌరస్తాల్లో భగవద్గీతను పట్టుకుని అమ్ముతూ ఉంటారు. కొనుక్కోండిరా నాయన, దీని నుంచి తెలుసుకోండిరా, తెలుసుకుంటే మీకు కొంచెం జ్ఞానోదయం కలుగుతుందని. ఎంతమంది దాన్ని తీసుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతా ఉంటారు. బాగా ట్రెండ్ అయిపోయిందండి ఇది. నిజంగా అది విన్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. భగవద్గీత అంటే మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకో 5:30కో మన గుడి కాడ ఏదైనా ఊళ్ళలో గుడి మీదనే పడుతూ ఉంటుంది మైక్ సెట్లలో. అది వింటుంటే మనసుకు ఒక రకమైనటువంటి ఆహ్లాదం అనిపిస్తుంది. కానీ ఇక్కడ చావుల దగ్గర పెట్టడం, దాని ట్రాక్ తప్పిస్తున్నారు. మీకు ఒక డాక్టర్గా అంటే మీరు ఒక అంటే ఆధ్యాత్మికవేత్తగా మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే మీరు అన్నట్టు చావుల దగ్గర అక్కడిక్కడ పెట్టడం తప్పు అని నేనేం అనను, విమర్శించను. బట్ దెన్ అంటే భగవద్గీతలో చెప్పినటువంటి అదైతే అంటే మన వాళ్ళు ఏంటంటే మొత్తం సారం తీసుకోకుండా ఏదో అంటే పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు, మరణించినటువంటి వాడు పుట్టక తప్పదు, అదైతే సెంటెన్స్ ఏదైతే ఉందో అదే ఒక బేస్ లైన్ లాగా క్రియేట్ చేసేసుకొని అది ఓన్లీ ఆ సిచ్యువేషన్స్ లో ప్లే చేసేసి ఇంకా అంటే భగవద్గీత అంటే ఇంక అప్పుడే ప్లే చేస్తారు అన్న ఒక సీన్ ని క్రియేట్ చేసేసారు. కానీ అట్లా కాదు. నువ్వు అసలు అంటే అంటే అది మనకు జనరల్ గా మనం ప్లే చేసేదంతా కూడా ఘంటసాల గారి వాయిస్ లో ప్లే అవుతా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు అలా రికార్డింగ్ చేసి అలా ప్లే అవుతున్న ఇది ట్యూన్ అదంతా, కానీ జనరల్ గా అప్పుడు అలానే ఆ సిచ్యువేషన్స్ లోనే ప్లే చేయాలి అనేది ఏం లేదు అక్కడ. అంటే దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్య సారాంశం ఏదైతే ఉంటుందో అంటే అది మనకు మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇట్స్ లైక్ మన ఆత్మ అన్నది నశించదు, శరీరం ఒక్కటే నశిస్తుంది అని చెప్పినటువంటి ఒక బేస్ లైన్ భగవద్గీతలో స్వామి చెప్పారు. సో అది మనం తెలుసుకుంటే ఈ యొక్క సమౌశత్రౌచ మిత్రేచ తదా మానాపమానయో శీతోష్ణ సమదుఃఖేషు సమస్తంగ వివర్జిత అని అన్నిటిని ఈక్వల్ గా చూడడం మనం నేర్చుకుంటాం. అంటే దుఃఖాన్ని ఆ టైంలో చాలా మంది కృంగిపోతారు, డిప్రెషన్స్ కి వెళ్ళిపోతారు. అంటే ఆ టైంలో కూడా భగవద్గీత హెల్ప్ తీసుకొని మనల్ని ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్ అని మళ్ళీ భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. అంటే ఆ సిచ్యుయేషన్స్ లో భగవద్గీత ఇంటే మనకు ఒక ధైర్యం వస్తుందన్న ఇంటెన్షన్ తో ప్లే చేస్తారు. అంటే మనము అన్నిటిని ఈక్వల్ గా సమంగా తీసుకోవాలి. సో దుఃఖం అన్నది ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ చనిపోతారు, ఇది అంతా ఒక జీవన చక్రము. సో వాళ్ళతో నీకున్నటువంటి అనుబంధం అన్నది ట్రాన్సియంట్ అని చెప్పి అది ఎట్లా అంటే అది ఒక వైరాగ్య స్థితిని తెలియజేసేటువంటి సిచ్యువేషన్. కానీ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇస్ భగవద్గీత. అంటే భగవద్గీతలో దట్ ఈస్ అ స్మాల్ పార్ట్. అంతకంటే ఎక్కువ మనం పుట్టినప్పటి నుంచి మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళేటప్పుడు ఉండేటువంటి లైఫ్ లో ప్రతి ఈవెంట్స్ భగవద్గీతలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో ఆ టైంకి వెళ్ళేసరికి అంత వైరాగ్యం రాదు వాడికి. అంటే అంత బాధ కలగదు. వైరాగ్యం వచ్చేస్తుంది బట్ బాధ కలగదు వాడికి. అంటే హీ విల్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఆల్ త్రూ ద లైఫ్. ఏం తెలుసుకోకుండా అదేదో లాస్ట్ కంటే ఎవరికి ఫస్ట్ ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేస్తారు చిన్నపిల్లల్ని, ఫస్ట్ జాయిన్ చేయాలంట, తీసుకెళ్లి 10th లో పడేస్తే వాడికి ఏం అర్థం అవుతుంది కదా. సో ఆత్మ అన్నది శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది, ఆత్మ నశించదు, శరీరం నశిస్తుంది అన్నది ఒక లెవెల్ 4 ఆఫ్ భగవద్గీత.
దానికంటే ముందు మనం లైఫ్ లో ఎలా అంటే మన లైఫ్ ని ఎప్పుడు కూడా భగవద్గీత మనిషిని చాతగాని వాడిని చేయదు. Yes, exactly. అర్జునుడిని కూడా భగవద్గీత ద్వారా కృష్ణుడు హీ ప్రిపేర్డ్ అర్జున ఫర్ ద వార్. నువ్వు యుద్ధం ఎట్లా చేయాలో అప్పుడు హీ ప్రిపేర్డ్. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ కృష్ణ అని చెప్పి శరణాగతుడని సర్వస్వ శరణాగతి అయినాడు అర్జునుడు. అప్పుడు ఐఎమ్ దేర్, నేను ఉన్నాను నీకు, గో ఫైట్ అన్ని ధైర్యాన్ని ఇచ్చాడు. సో జీవితం అనేటువంటి వార్లో కూడా వెన్ ఎవర్ వి ఫీల్ లైక్ అమ్మా ఇది నాతో అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ సిచ్యువేషన్, ఈ పెయిన్ నాతో అవ్వట్లేదు అంటే వాట్ యూ షుడ్ డూ, మళ్ళీ కృష్ణ పరమాత్మని యూ షుడ్ గో ఆస్క్ హిమ్, దెన్ హీల్ కమ్ టు హెల్ప్. హీ హాస్ హౌ హీ హెల్ప్ అర్జునుడు ఒకడే, మనము ఒకడమే కృష్ణుడికి ఆ భేదాలు ఏం లేవు. అర్జునుడు అయితే భగవద్గీత చెప్తాడు, మనకైతే చెప్పడం అన్నది ఏం లేదు. ఇట్స్ లైక్ అర్జున హ్యాస్ అప్రోచ్డ్ హిమ్, వీఆర్ నాట్ అప్రోచింగ్ హిమ్. నువ్వు అప్రోచ్ అవ్వు భగవద్గీత మన అర్జునుడి లాగా. నిన్ను కూడా అర్జునుడిని ఎలా అయితే విన్ చేయించాడు వార్లో, ఈ జీవితం అనేటువంటి వార్లో నువ్వు కూడా విన్ అవుతావు. సో ఆ లెవెల్ 4 కాకుండా అంతకంటే ముందు మనం తినేటప్పుడు ఆ తినే అన్నం మన ఒంటికి ఎలా పడుతుంది, బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్నన్నం చతుర్విధం. ఇవన్నీ కూడా డిఫరెంట్ శ్లోకాలు, అంటే తినేటప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్న శుద్ధి కోసం. సో అన్నం ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మన యొక్క భావాలు అనేవి ప్యూర్గా ఉంటాయి. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు వీ ఫీల్ వెరీ లైట్. జనరల్ గా మన చికెన్ బిర్యానీ తినేసినప్పుడు ఎలా అంటే వీల్ ఫీల్ లైక్ లిటిల్ డ్రౌజీ, ఫుల్ మత్తుగా ఉంటుంది. అదే లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు వీ ఫీల్ యాక్టివ్, జనరల్ ఇది. సో ఆర్ ఫుడ్ ఎఫెక్ట్స్ ఆర్ మెంటల్ స్టేట్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో మన మెంటల్ స్టేట్ బాగుండాలంటే మన ఫుడ్ అనేది ప్యూర్గా ఉండాలి. సో ప్యూర్ ఫుడ్, ప్యూర్ థాట్స్, ప్యూర్ కర్మ, ప్యూర్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఇస్ భగవద్గీత టీచింగ్. అంతేగాని అన్ని వదిలేసి నువ్వు వైరాగ్యం తీసేసుకో, సన్యాసం చేసుకో, ఇంట్లో కూర్చో, పూజలు చేసుకుంటూ కూర్చో, దిస్ ఇస్ నాట్ భగవద్గీత. భగవద్గీత ప్రిపేర్స్ యూ ఫర్ ద లైఫ్. హీ విల్ మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది. అవును, ఒక వ్యారీ అనేది తయారు చేస్తుంది. కిందకి మీరు అన్నారు మనం భోజనం చేసేటప్పుడు ఆ శ్లోకాలు చదువుకుని చేయాలని. ఇప్పుడు ఎంతమంది శ్లోకాలు చదువుతారు చెప్పండి? టీవీ లేదా ఫోన్ చూసుకుంటూ తింటారు. ఏంటో నాకు అర్థం కాదు. అది కూడా చాలా ప్రమాదం. చాలా దాని విషయంలో కూడా మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలా దానివల్ల చాలా ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఏంటి అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఒక స్టెప్ ముందరకేసి దే హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ అ స్మాల్ ట్రై టు లెర్న్. అంటే ఫస్ట్ అమ్మో భగవద్గీత నేను ఇక్కడ నేర్చుకుంటాను, అందుకే ఇంట్రొడక్షన్ లోనే మీకు చెప్పాను అదేదో పెద్ద ఇది, ఇంకా అంతకంటే మించింది ఇది అంటే వాళ్ళకి ఫీలింగ్. అంటే అదే చెప్తున్నాను కదా, మన వల్ల ఇంపాసిబిలిటీ ఏం కాదు అది. అది ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే నేను మొన్న రీసెంట్ గా యుఎస్ విజిట్ చేసినప్పుడు యుఎస్ లో గణపతి సత్యనారాయణ స్వామి వారు చిన్న పిల్లలకి ఎంతో మందికి, కొన్ని వేల మంది పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నారండి. యుఎస్ సిటిజన్స్ అయి ఉండి యుఎస్ లో పుట్టి చిన్న పిల్లలందరికీ భగవద్గీత వచ్చు. మన ఇండియన్స్ కి చాలా మందికి లేదు ఆ కాన్షియస్నెస్. బాధ అవుతుంది. అంటే ఎంత చిన్న పిల్లలండి, మళ్ళీ స్లాంగ్ వచ్చేసి ఫారెన్ స్లాంగ్ వాళ్ళు ఉన్న. మళ్ళీ భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు చెప్తారు వాళ్ళు. 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు వితౌట్ సీయింగ్ చెప్తారు వాళ్ళు. అంటే ఇట్స్ ఆల్ దేర్ ప్రాక్టీస్. అంటే వాళ్ళు ఎలా మెమరైజ్ చేస్తున్నారు, ఎలా రిసైట్ చేస్తున్నారు. అందరు గోల్డ్ మెడల్స్. మళ్ళీ పిల్లలు, చిన్న పిల్లలు, ఎంత బాగా అనిపించిందో. ఐ విజిటెడ్ టు వన్ ఆఫ్ దోస్ కన్సర్ట్స్. ఎంత బాగా అంటే అసలు ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. మీకు యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి, యూ కెన్ జస్ట్ సీ దట్. అదే అన్న, పరభాష వ్యక్తులేమో మన భగవద్గీతను ఎంతో అద్భుతంగా వాళ్ళ అవకాశం పట్టుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, దాంట్లో ఏది ఉందో అని తెలుసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం వెస్ట్రన్ కల్చర్ బాగా అలవాటు పడ్డారు. సో అందుకే ఒక స్మాల్ ఎఫర్ట్ తీసుకొని దే హ్యావ్ టు గివ్ అ ట్రై టు లెర్న్. ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే టేక్ దేర్ హెల్ప్. లేదంటే ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఆన్ ద సోషల్ మీడియా. టేక్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ లెర్న్, స్టార్ట్ లెర్నింగ్ బేసిక్. అంటే ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి. 18 చాప్టర్స్ లో కూడా ఇనీషియల్ స్టేజ్ లో మనం నేర్చుకోవాల్సినవి, మన నిత్య జీవితంలో మనకు పనికొంచేటివి అట్లాంటివి బేసిక్ శ్లోకాస్ ఉంటాయి. అవి ఫస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నోరు ఆటోమేటిక్ గా అలవాటే తిరుగుతుంది. నాకు నోరు తిరగదు అని అంటే నువ్వు అసలు అలాంటివి చెప్పడం మానేసావు కాబట్టి నోరు అలా ముద్దుపడుతుంది. సంస్కృతం కాబట్టి చాలా మందికి అర్థం కాదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో అక్కడ ఏదైతే అంటే పద్యం ఉంటుంది, దాని పక్కన తాత్పర్యం కూడా ఉంటుంది బ్రహ్మాండంగా నేర్చుకోవడానికి. సో నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మన పిల్లలకి ఎంతమందికి టీచర్లు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మీరే అంటున్నారు ఆసక్తి ఉండట్లేదు, అది మన బ్యాడ్ లెక్క అని. సో అటువంటి వాళ్ళకి మనం జ్ఞానోదయం కలిగించాలంటే మీలాంటి వాళ్ళు, నేను ఇంకొకరిని చూసాను, గంగాధర శాస్త్రి గారు, ఆయన కూడా చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. సో మిమ్మల్ని చూస్తున్నాను,
మీలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కే అవకాశం ఉందంటారా? ఉందండి. అంటే ఈ మధ్య మెల్లగా మొబిలైజేషన్ వస్తుంది జనాలకు కూడా. ఎప్పుడైతే అంటే ఫస్ట్ భయానికి చదవడం స్టార్ట్ చేస్తున్నారు. అదే భక్తి కాకపోయినా చదవకపోతే ఏమన్నా అవుతుందేమో అనో, లేదంటే చదివితే పుణ్యం వస్తుందనేమో స్టార్ట్ చేస్తున్నారు. ఎలాగో అలాగా స్టార్ట్ చేయడం ముఖ్యం. సో జనాలకు కూడా ఏంటంటే కొంచెం రియలైజేషన్ వచ్చి దే ఆర్ ఆల్సో మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ లెర్నింగ్. సో అందుకని ఆ ఇంటెన్షన్ తోటి ఈవెన్ ఐఎమ్ టేకింగ్ భగవద్గీత క్లాసెస్ చిన్నపిల్లలకి అందరికి ఎవ్రీడే 9 to 10 జూమ్ లో ఐ టేక్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, నాట్ ఆఫ్లైన్. మండే టు ఫ్రైడే అందరు ఇండియా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సాటర్డే అండ్ సండే ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియా, యుఎస్, యూకే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో అట్లీస్ట్ కనీసం మన వంతు ప్రయత్నం. ఇప్పుడు ఇంత అంటే ఇంత నేర్చుకున్నా అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. సముద్రంలో చిన్న ఇసుకరేణు అంత నాకు తెలిసిందేమో, నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి. బట్ దెన్ అట్లీస్ట్ ఆ ఉన్న కొంచెం నాలెడ్జ్ అన్నా మనకు షేర్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఐ ఇన్స్పైర్ యంగ్ మైండ్స్. సో చాలా మంది చిన్న చిన్న పిల్లలు నా క్లాస్లో బాగా నేర్చుకుంటారు, బాగా చెప్తారు, హ్యాపీ అనిపిస్తుంది. అంటే డే మొత్తం ఎంత వేరే హజిల్ ఉన్నా 9 to 10 ఆ సెషన్ ఒక హాయిగా 1 hour ప్రశాంతంగా వాళ్ళది చిట్టి పెదాలతో వెరీ నైస్. సో ఉందన్న అంటే ఆ ఇంట్రెస్ట్ అన్నది ఉంది, ఆ జీల్ అన్నది ఉంది. దే షుడ్ నో ద ప్రాపర్ సోర్స్, ప్రాపర్ ఎక్కడికి వెళ్ళి ఆ కనెక్షన్ అన్నది తెలియాలి. వాళ్ళకి తెలిస్తే స్టిల్ దేర్ ఆ ఇగ్నిషన్ ఇవ్వాలి మనం. ఓకే, ముఖ్యంగా ఒక డాక్టర్ వృత్తిలోనే మీరు భగవద్గీత నేర్చుకోవాలనే అసలు ఎందుకు ఆ కుతూహలం ఎందుకు మీలో ఏర్పడింది? నేను చెప్పాను కదండి ఇందాకనే, లైక్ డాక్టర్ నేర్చుకున్నారా? లేదండి, అట్లా లేదు. ఓకే, అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్ నేర్చుకున్నా. అదేదో ఇందాక నేను చెప్పినట్టు భయానికో ఇంకో దానికో కాదు. అంటే ఐ వాంటెడ్ టు లెర్న్. అంటే జనరల్లీ ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే, అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఆ ఇది ఉండింది చిన్నప్పటి నుంచి. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ డ్రివెన్ మీ టువర్డ్స్ కంప్లీట్లీ లెర్నింగ్ భగవద్గీత. సో ఆ భగవద్గీతలో నేర్చుకోవడమే కాకుండా మళ్ళీ నేర్చుకున్న దాన్ని డిఫరెంట్ వేస్ లో అనలైజ్ చేసుకోవడం. అంటే చెప్తున్నాను కదా, ఇట్స్ లైక్ అదే రాదర్ దాన్ స్పిరిచువల్ థింగ్, ఇట్ ఈస్ మోర్ అ సోషల్ కాన్సెప్ట్. నాకు అనిపించింది ఏంటంటే భగవద్గీత ఇట్స్ స్పిరిచువల్ కాన్సెప్ట్ డెఫినెట్లీ, బట్ మోర్ దాన్ దాట్ ఇట్ ఈస్ వెరీ మచ్ సోషల్. అంటే ఒక మనిషి అది కనుక నేర్చుకుంటే, అది తెలిస్తే కనుక ఏమంటారంటే ఆ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఎలా డీల్ చేయాలి, ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఈజీగా తెలుస్తుంది. అంటే డెసిషన్ మేకింగ్, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడం, దట్స్ ఆల్ థాట్ ఇన్ భగవద్గీత. మనం కంప్లీట్ మనం మీరు అన్నట్టు ఇంతగా జాతస్య ద్రోహం మృత్యుర్ అన్నట్టు అదొక్క లైన్ పట్టేసుకొని అదేదో అన్నట్టు మళ్ళీ భయపడి ఆ వాయిస్ కి సగం మంది భయపడతారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అమ్మో అంటారు. అంటే ఆ ఘంటసాల గారి వాయిస్ లో ఆ భగవద్గీత ఆ టైంలో ప్లే చేయడం వింటే. సో అలా కాకుండా దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ భగవద్గీత దాంట్లో, అదొకటే కాదు. ఓకే, సో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నాం అంటే అన్యమత ప్రచారం ఎక్కువైపోతుంది. సో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ప్రజల్లోకి వెళ్ళడానికి ముందే వీళ్ళంతా కూడా మత మార్పిడి చేసేసి ఇటు ఖురాన్ వైపు కానీ ఇటు బైబిల్ వైపు కానీ నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మీరు ఒక కాజ్తో కష్టపడుతున్నారు, చాలామందికి ఆన్లైన్ క్లాసులు తీసుకుని మీకున్న దాంట్లో మీరంతా ఒక మాట అన్నారు, సముద్రంలో నేను ఒక ఇసుకరేణు అంతా అన్నారు. మీకున్న ఆ ఇసుకరేణు అంత విద్యనే చాలామంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మోటివేషన్ అనేది ప్రజల్లో కలగాలంటే ఏం చేయాలి మనం? అంటే నేను ఫస్ట్ ఎప్పుడు కూడా వేరే మతస్థులను కామెంట్ చేయనండి, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరిది అంటే మనది. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రూట్స్ స్ట్రాంగ్ ఉండి నువ్వు కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడికైనా నేను తీసుకెళ్లాలంటే మీ ఆమోదం ఉండాలి, అంటే మీ అగ్రియన్స్ ఉండాలి. నాకు మీకు ఇష్టం లేనిది నేను బలవంతంగా ఎలా తీసుకెళ్తాను? ఇంపాసిబుల్ అది. సో డెఫినెట్ గా అన్య మతస్థులు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. ప్రపంచం అంతా ఇట్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్షియల్. నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటాను, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటాడు, ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ నడుస్తా ఉంది. సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద వరల్డ్. హౌ మచ్ వీఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఒకడు చెప్తాడు, చెప్పంగానే నువ్వు గొర్రెలాగా వినేసేసి మందలో గొర్రెలాగా దాంతో పాటు వెళ్ళిపోతావా ఫ్లోలో? లేదు, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని అనలైజ్ చేసి యూ విల్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నది మన చేతిలో ఉంటుంది. సో వాళ్ళదేముంది, వాళ్ళు చెప్తారేమో మేబీ, అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పవిత్ర గ్రంథాలు, వాళ్ళ మతమే సర్వస్వం కదా. సో డెఫినెట్లీ దే వాంట్ టు కన్వర్ట్ ఎవ్రీబడి అండ్ ఇంక్రీజ్ దర్ పాపులేషన్. మామూలుగా అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని బైబుల్ క్రీస్తు పూర్వం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం.
ఖురాన్ కూడా దానికి కూడా పెద్ద ఏళ్ల చరిత్ర ఉందని అయితే నేనైతే అనుకోను, నాకున్న మేధస్సు ప్రకారం. కానీ భగవద్గీత అనేది దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నదనేది చాలామంది మీలాంటి అంటే మీరు సరే ఇప్పుడంటే బాగా ట్రైన్ అవుతున్నారు, మీకంటే సీనియర్స్ చాలామంది చెప్పారు. సో మరి అంత పవిత్రత ఉన్నటువంటి భగవద్గీతని నేర్చుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు? నెగ్లిజెన్స్. ఇప్పుడు జనాలకి ఎట్లా అంటే పేరెంట్స్ కూడా అంటే మెయిన్ గా స్కూలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మిషనరీ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిందో దేర్ ఇస్ వేర్ ద ఫస్ట్ కట్ ఆఫ్ హ్యాస్ స్టార్టెడ్. అంటే వాళ్ళు మెయిన్ గా మన తెలుగు లాంగ్వేజ్ ని కూడా ప్రమోట్ చేయకపోవడము, తెలుగుని థర్డ్ లాంగ్వేజ్ చేసేసారు. ఇప్పుడు నెట్టేశారు. ఫస్ట్ ఉంటుండే నేను చిన్నగా ఉన్నప్పుడు, సెకండ్ ఉంటుండే, ఇప్పుడు థర్డ్, ఇంకొన్ని రోజులతో ఆప్షనల్ పెడతారేమో. ఇప్పటికి కొన్ని స్కూల్స్ లో కూడా ఆప్షనల్ ఉందేమో తెలుగు లాంగ్వేజ్. సో మన తెలుగు లాంగ్వేజ్ మనకు కరికులంలో ఉన్నప్పుడు తెలుగులో కొన్ని బాగా మంచి మంచి నీతి కథలు, మన భగవద్గీత శ్లోకాలు, మన వేమన గారి పద్యాలు, తర్వాత శతక పద్యాలు, పోతన గారు రాసినటువంటి భాగవత పద్యాలు ఇవన్నీ ఉండేవి, గజేంద్ర మోక్షం ఇవన్నీ. ఇప్పుడు పిల్లలకి కరికులంలో అవన్నీ లేకుండా సోది ఎక్కువ. ఇప్పుడు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? సో ఆ మొబిలైజేషన్ అది ఆ చేంజ్ అనేది రావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎందుకంటే పొద్దున్న లేసే స్కూల్లో ఉంటాడు. చిన్నపిల్లలకి ఏంటి పని? ఫస్ట్ వాళ్ళు దేర్ డ్యూటీస్ టు బీ ఇన్ స్కూల్. సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చేంజ్ అన్నది మనం స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి మెల్లగా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ జీవితంలో ఒక జాబ్ జాయిన్ అయ్యేదాకా ఎడ్యుకేషన్ సిస్టంలోనే కదా ఉండేది ఎవరైనా. సో దాంట్లో ఇఫ్ యూఆర్ మేకింగ్ ఆల్ దీస్ as a పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ కరికులం, డెఫినెట్గా నాకు తెలిసి ఒక 50% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో పేరెంట్స్ అటువంటి చాయిసెస్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా అలాంటి రెగ్యులేషన్స్ తీసుకొచ్చి దే హ్యావ్ టు ప్రయారిటైజ్ అవర్ తెలుగు లాంగ్వేజ్. సో మన తెలుగు లాంగ్వేజ్కి ఆ ప్రాముఖ్యత ఇచ్చి కంపల్సరీ అందరు పిల్లలు తెలుగు నేర్చుకోవాలి అని ఒక రూల్ పెడితే ఎందుకు నేర్చుకోరండి? ఇప్పుడు హిందీ భాషను రుద్దుతున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే తెలుగు కూడా తెలుగు గడ్డపైన అర్థం కావట్లేదు. అదే కదా. సో అట్లాంటి చేంజెస్ తీసుకొని వస్తే అంటే తెలుగు మాట్లాడితే ఏదో తక్కువ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అదే అది పిచ్చి. తమిళ రాష్ట్రం చూడండి, అక్కడ తమిళే మాట్లాడాలంటారు. అలాగే మన తెలుగులో అదేం రోగమో నాకు అర్థం కాదు. ఈ పరభాష వ్యామోహంలో పడిపోయి అందరూ కూడా సరే ఇంగ్లీష్ నేను మాట్లాడొద్దు అంటలేదు, హిందీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. ఎందుకంటే అది మనకి తెలుగు నీ రూట్స్ ని నేర్చుకొని నువ్వు తెలుగు మాతృభాష కదా మనకి, ఎంతైనా మదర్ టంగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాట్లాడుకోవాల్సిన గర్వంగా మాట్లాడాలండి. తెలుగులో మాట్లాడిన సిగ్గు ఎందుకు? తెలుగులో మాట్లాడకపోతే సిగ్గుపడాలి నా ప్రకారం. తెలుగు రాకపోతే సిగ్గుపడాలి. అంతేగాని ఇంగ్లీష్ వాడు వాళ్ళ ఓన్ మదర్ టంగ్ ఇంగ్లీష్, సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మదర్ టంగ్ నువ్వు తెలుగు నేర్చుకొని వర్క్ కోసమో లేకపోతే ఇంకోటో, ఇప్పుడు మొత్తం ఆ వెస్టర్న్ పరిపాలన మనం ఉన్నాం కాబట్టి ఆ వెస్టర్న్ అంతా కూడా యూరోపియన్ అండ్ అమెరికన్ కొన్ని సిస్టమ్స్, కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మన ఇండియా కంట్రీ పైన వాళ్ళ రూల్ వల్ల పడిపోయాయి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అయిపోయింది. ఇట్స్ నాట్ గుడ్. ఇప్పుడు ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఇస్ లైక్ యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నువ్వు నేర్చుకోవాలి ఇంగ్లీష్ అట్లా అని చెప్పి, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ యువర్ ఓన్ మదర్ టంగ్. సో తరుణ్ గారు, భగవద్గీత గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా మనం కొన్ని 100 ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది 18 అధ్యాయాలు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు కావచ్చు, దాని అర్థాలు, దాని భావాలన్నీ కూడా ప్రజలకు చెప్పే కార్యక్రమం చేద్దాం. మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు వచ్చి చక్కగా భగవద్గీత గురించి, భగవద్గీత మనలో ఎలా ఇముడ్చుకోవాలో చక్కగా చెప్పారు. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ అండ్ యోయో టీవీ చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైనా కూడా భగవద్గీత గురించి మీరు తెలుసుకోవాలి, భగవద్గీత మీ జీవితంలో ఒక భాగం కావాలంటే తరుణ్ గారు మీకు క్లాసులు కూడా చెప్తారు. డెఫినెట్లీ తరుణ్ గారిని సంప్రదించండి. ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద డిస్ప్లే చేస్తాం. డెఫినెట్లీ ఆయనతో మాట్లాడి భగవద్గీత యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యతను, అందులో ఉన్న శ్లోకాలని నేర్చుకుని మన హిందూ ధర్మాన్ని, మన హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు కూడా ఒక భాగం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటు స్టూడియో.